విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు, మన ఇంట్లో మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తుంటాం, పేరెంటాలు చేస్తూ ఉంటాము. మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళికి రండి, సీతారాముల వారికి కళ్యాణం జరుగుతుంది అని చెప్పుకుంటాము. సహజ భాషల్లో చెప్పుకునేటప్పుడు మా ఇంట్లో కళ్యాణము, మామూలుగా పల్లెటూరులోకి వెళ్ళాం అనుకోండి, మామూలు జనవాడుక భాషలో పెళ్ళికి రండి, పెళ్ళికి వెళ్తున్నాం రండి అంటారు. అవును అవును. కళ్యాణానికి, పెళ్ళికి, వివాహానికి ఈ మూడు పేర్లు విడివిడివిడిగా ఎందుకు వచ్చినాయి అంటారు? అసలు అన్నీ ఒకటే పదాలండి. ఇప్పుడు కరం అన్నా, చెయ్యి అన్నా, కై అన్నా, హస్తం అన్నా ఒకటే కదా. ఒకటే. కైంకర్యం అని చెప్తున్నారా? కై అంటే చేత్తో చేసే కార్యం. సంస్కృతంలో కై మోడుపు చేతును అని దండం పెడుతున్నావు, అదేమి చేతుల్ని ఇలా దేవుడికి దండం పెడుతున్నావు అని అర్థం. మరి ఇప్పుడు కయ్యమంటున్నారు అంటున్నావా ఎవరో? అంటే ఆ కయ్యి ఈ కయ్యి ఒకటి కాదు కనుక ఏంటి, ఒక్కో భాషలో ఒక్కో పదం ఒక్కో రకంగా మనకి వాడుకలోకి వస్తుంది. సహజంగా పెళ్లికి రండి అంటాం. మీరు పెళ్లికి రండి అంటారా? మీరు చెప్పినట్టు ఫలానా వాళ్ళ పెళ్లి అని ఒక బోర్డులు, బ్యానర్లు కనిపిస్తున్నాయా మనకి? ఫలానా వారింటి పెళ్లి అని. అవును, ఫలానా వారి పెళ్లి అన్న పెళ్లి పిలుపు అంటాం. పెళ్లి పిలుపులు, అవునా? పెళ్లి పత్రికలు, పెళ్లి పత్రికలు, పెళ్లి పత్రిక, అవునా? ఏమంటాం చక్కగా, పెళ్లి పత్రిక ఇస్తున్నామండి, వస్తున్నామండి, వచ్చిందండి, పెళ్లి పత్రికలు వచ్చినాయండి, పెళ్లి పిలుపులు చేస్తున్నాడు, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, పెళ్లి అన్న ఇదే వాడతాం. ఇది పెళ్లి అనేది మన తెలుగు పదం అండి. పెండ్లి వాడుకగా మనకి పెళ్లి ఇవన్నీ కొంచెం కరెక్ట్ అవుతూ ఉంటాయి కదా పదాలు. కళ్యాణం, వివాహం, ఉద్వాహం, పరిణయం ఇలాంటివన్నీ సంస్కృత పదాలు. అసలు ఈ పెళ్ళిళ్ళు అనే పదమే వాడుతున్నా నేను. ఎందుకంటే సామాన్య భాషలో సామాన్య మానవులకు అర్థమయ్యేలాగా మాట్లాడుకుంటే అది అందరికీ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సంస్కృత పదాలే వాడితే పిల్లి అంటే ఏమిటంటే మార్జాలం అన్నట్ట. మార్జాలం అంటే నాకు అర్థం కావట్లేదు, ఏంటంటే బెడాలం అన్నట్టు వచ్చింది. ఇది అర్థం కావట్లే, అది అర్థం కావట్లే, నాకు అర్థమయ్యేలా చెప్పండి. అంటే పిల్లి అంటే అర్థమవుతుందా, మార్జాలం అంటే అర్థమవుతుందా, బెడాలం అంటే అర్థమవుతుందా? మామూలుగా పిల్లి అంటేనే అర్థమవుతుంది కనుక ఈ పిల్లి అనే పేరు చెప్పుకోవడమే తేలిక కనుక, అలాగే పిల్లిని పెళ్ళిని పోలుస్తున్నాను కాదు, పదాన్ని పోలుస్తున్నాను అంతే. కనుక పెళ్ళి అంటే గబుక్కున అందరికీ అర్థమవుతుంది. పెళ్లి పిలుపుకి వస్తున్నామండో అంటాం ఫోన్ చేసి, ఏమండో మేము పెళ్లి పిలుపుకి వెళ్ళారండి, అవును ఆ పెళ్లికి పిలిచి వెళ్ళారండి అంటాం. కళ్యాణానికి పిలిచారని ఎప్పుడన్నా అన్నారా? అనం కదా, అసలు రాదు కదండి. కనుక దేవుడి కంటే కళ్యాణం అనాలి, మనకంటే పెళ్ళి అనాలి అని కాదు. ఎవరికైనా పెళ్ళే పెళ్ళే, కళ్యాణమే, ఏదైనా కూడా ఒక్కటే, తేడా ఏమీ లేదు. ఇక్కడ ఒకటి, ఈ కళ్యాణాలు అంటే పెళ్ళిళ్ళు కానీ కళ్యాణాలు కానీ ఏవైనా ఇప్పుడు మనం కొన్ని ఊహించుకుని మనకి ఇప్పుడు ఉన్నట్టే అలా ఉండాలని ఊహించుకుంటూ ఉంటారు చాలా మంది. అలా అన్ని చోట్ల అందరికీ అలా జరగవు. మన పెద్దవాళ్ళే అంటారు, మా కాలంలో అంటారు. ఒకప్పుడు 5 రోజుల పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. 5 రోజుల పెళ్ళిళ్ళు చేసేసాక ఇప్పుడేమో 5 గంటల పెళ్ళి చేస్తున్నాం. ఇప్పుడు కూడా మన ముందు తరం వాళ్ళని చూస్తే మా రోజుల్లో, మా కాలంలో అంటాం. ఎవరికి వాళ్ళు ఒక కొద్ది తేడా రాగానే, ఒక జనరేషన్ గ్యాప్ రాగానే మా రోజుల్లో అంట మొదలు పెట్టేస్తున్నారు. కరెక్ట్. కనుక ఆ జనరేషన్ గ్యాప్ ఒకప్పుడు ఒక తరం ఉండేది, ఇప్పుడు రాను ఆ తరం పోయి ఇప్పుడు ఒక 5-6 ఏళ్ళ తేడాలోనే మీరు వేరు మేము వేరు అన్నట్లు మాట్లాడేస్తున్నారు. కరెక్టేనండి, మారిపోతుంది అంత ఫాస్ట్గా జనం మారిపోతున్నారు. ఇవన్నీ సీతారాముల కళ్యాణంలో అసలు మంగళసూత్రం ఏది? పాణిగ్రహణమేగా. పాణిగ్రహణం ఆ జనకుడు తీసుకొచ్చి సీత చేతిని రాముడి చేతిలో పెట్టి, ఇయం సీత మమ సుత సహజన్మ తరీతవా అని చేతికి చెదుకొని ఆయన పాణిగ్రహణం చేతిలో చేయేశాడు. ఇద్దరి చేతుల్ని కలిపి పాణిగ్రహణమే పెళ్ళి ఆ రోజుల్లో. సీతారామ కళ్యాణంలో ఇప్పుడు మనకందరికి భద్రాచలంలోనూ అక్కడ ఇక్కడ ఇలా అవి చేయించింది, ఒకటి తల్లి తరపున, ఒకటి తండ్రి తరపున, ఒకటి రామదాస్ తరపున అని చేయించి పెడుతున్నారు అక్కడ. నిజమేనండి, 3 సూత్రాలు పెడుతున్నారు. దాన్ని మరి పట్టించుకోరే. 3 ఎందుకు పెడుతున్నారు? 2 కదా పెట్టాలని. అవునవును కదా. రేపు ఇంకెవరన్నా రేపు ఇంకో గొప్ప భక్తుడు వస్తే ఆయన కూడా చేయించి పెడతారు. ఆయన అభిమానం. అన్నమాచార్యుడు కూడా ఒకటి పెడుతున్నారుగా. అవును కదా. మరి అంటే ఏంటి, ఒక సంప్రదాయాన్ని సృష్టిస్తే దాన్ని బట్టి వాళ్ళది వెళ్తుంది. సీతారాముల అసలు కళ్యాణంలో పాణిగ్రహణం తప్ప మంగళసూత్రం లేదు. పాణిగ్రహణమే పెళ్ళి అక్కడ. మాకు ఈ విషయం తెలియదండి. మరి రామాయణం చదవండి. రామాయణం చదవండి. నేను అన్ని రామాయణంలో ఉందంటారా? ఏ రామాయణంలో కూడా సీతమ్మలో రాముడు మంగళసూత్రం కట్టాడని లేదు. తలంబ్రాలు పోసుకున్నారని ఉంది. తలంబ్రాలు ఉంది.
జీలకర్ర బెల్లం అండి? అది కూడా ఎక్కడ చెప్పలే వాళ్ళు. కానీ జీలకర్ర బెల్లం పెడితే దానికి కూడా ఒక శాస్త్ర సంబంధమైన విషయం ఉంటుంది. అది కూడా ఇప్పుడు చెప్పుకుందాం. చెప్పండి. చెప్దాం. ఇప్పుడు ఇంకొకటి, తర్వాత యుగం అయినటువంటి త్రేతాయుగం అయిపోయాక ఇంకా ముందర కామేశ్వరుల కళ్యాణం. అవునండి. సహస్రనామంలో మనకి ఏం కనిపిస్తుంది? కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. కందర అంటే మెడ. ఆవిడ కంధరం శోభిస్తూ ఉందట. దేంతో? కామేశ్వరుడు చేత కట్టబడినటువంటి మాంగళ్యంతో. మంగళసూత్రము అంటే సూత్రం అంటే తాడు. మళ్ళీ ఇవి లేవు, తాళి తర్వాత వచ్చింది. తాళి తర్వాత వచ్చింది. ఒక సూత్రాన్ని వాళ్ళిద్దరి మధ్య బంధించారు. ఆ బంధించిన సూత్రం ఏమిటి? ఎప్పుడైనా మీరు హరిశ్చంద్రుడు చంద్రమతి కథ వింటే ఆవిడ మాంగళ్యం ఎవరికి కనిపించదు, భర్తకి తప్ప. అసలు నిజమైనటువంటి సూత్రం ఎవరికి కనపడదు, అది అలౌకికమైనది. ఆ తంతువు, మీరు ఇప్పుడు జీలకర్ర బెల్లం అన్నారే, ఈ జీలకర్ర బెల్లం ఒకళ్ళని తిన ఒకళ్ళు పెట్టుకోవటం వల్ల జీలకర్ర బెల్లం ఎప్పటికీ విడిపోవండి. రెండు కలిసి పూర్తిగా కరగబెట్టేసి విరగొట్టేస్తే తప్పితే మామూలుగా ఒకసారి చేశాక దాన్ని విడగొట్టలేము. బంకలాగా ఇలా పట్టేసి బంకలాగా అయిపోద్ది. ఆ జీలకర్ర బెల్లం ఒకళ్ళని తిన ఒకళ్ళు మాడు మీద పెట్టుకుంటారు. మన 3 నాడులు అనుకున్నాం కదా, ఇడా పింగళ సుషుమ్న. ఈ సుషుమ్న నాడి వచ్చి ఇక్కడ దాకా వస్తుంది. అది అదే పాము కుండలిని కదా, ఇలా వచ్చి ఇలా నెత్తి మీద మనకి అన్ని దేవతల విగ్రహాలకి పైన నాగపడుకున్నట్టు చూస్తూ ఉంటారు చూడండి. అది అక్కడ ఈ సుషుమ్న అవతల ఒకళ్ళకొకళ్ళు పెట్టుకుంటున్నారు కదా, పెట్టుకోవటం వల్ల ఒకళ్ళ సుషుమ్నని ఒకళ్ళు టచ్ చేస్తున్నారు. దీనివల్ల ఒక రకమైన ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి, ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ అని కాదు, ఇద్దరి మధ్య ఒక సంబంధం జనరేట్ అయ్యి ఒక్కసారి ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుసంధానం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ అనుసంధానం ఒక తంతువు ద్వారా, తంతువు అంటే ఏమిటి? ఒక తీగ అనేది కనిపించే తీగ కాదు. మీకు విద్యుత్ తరంగాలు కనిపిస్తున్నాయా? కనపడవు కదండి. టెలిఫోన్ తరంగాలు కనిపిస్తున్నాయా? కనపడవు కదా. ఇంటర్నెట్ తరంగాలు కనిపిస్తున్నాయా? అలాంటి ఒక కనపడని తరంగం ఒకటి ఇద్దరి మధ్య బంధం ఏర్పరిచి ఆ బంధాన్ని పటిష్టం చేస్తాయి. అది సూత్రం. సూత్రం అంటే దారం అని చెప్పాక, ఆ దారం కనిపించని దారం. ఒక అనుబంధంగా ఇక్కడి నుంచి అక్కడికి, ఈ సుషుమ్న నుంచి ఆ సుషుమ్నకి, ఆ సుషుమ్న నుంచి ఈ సుషుమ్నకి ఇలా దారాలు కట్టి ఉంటాయి. వారధి. ఈ రోజుకి కూడా అయస్కాంత ఆకర్షణ లాంటిది. ఈ రోజుకి కూడా బీహార్లో, జార్ఖండ్లో ఉందనుకుంటా ప్రస్తుతం. వైద్యనాథ్ ధామ్లో అమ్మవారి ఆలయానికి, అయ్యవారి ఆలయానికి సూత్రాలు కట్టి ఉంటాయి. ఆలయానికి ఇద్దరు ఆలయాలకి, అక్కడ అమ్మవారి ఆలయానికి, అయ్యవారి ఈయన వైద్యనాథుడు. విచిత్రం అండి. చూడండి, ఎక్కడైనా సరే చూడండి. మొన్న మీరు శ్రీశైలంలో గోపురానికి తలపాగా కట్టారు. అంటే ఆ విషయం మాకు బోధించారు. ఇప్పుడు వైద్యనాథ్ ధామ్లో పార్వతీ అమ్మవారి ఆలయానికి, శివుడి ఆలయానికి మధ్యలో మొత్తం సూత్రాలు కట్టేసి ఉంటాయి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. చెప్పండి అమ్మా. వైద్యనాథ్ ధామం చెప్పుకున్నప్పుడు మనం శక్తి ఇవి చెప్పుకుంటున్నాం కదా, 12 జ్యోతిర్లింగాలు. అది చెప్పినప్పుడు తప్పకుండా ఈ సూత్రం గురించి అప్పుడు మీకు చెప్తాను. అంటే ఏంటి? అమ్మవారికి అయ్యవారికి మధ్యలో ఉండేది సూత్రం మాత్రమే. ఆ సూత్రాలు మన కంటికి కనిపించడం కోసం వీళ్ళు కాంక్రీట్ గా ఒకటి కట్టారు, కానీ అసలు కనపడని సూత్రం వేరే. చంద్రమతి మాంగళ్యం. అవునమ్మా, హరిచంద్రుడికి తప్ప ఆమె మాంగళ్యం ఎవరికి కనపడదంట. వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది, ఒకళ్ళకొకళ్ళకి. అందువల్లే కదా శ్మశానంలో గుర్తుపెట్టాడు. అర్థమైందా? అసలైనటువంటి భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ఇవి కాదు. ఇవన్నీ వేసుకోకపోతే తప్పు, వేసుకుంటే ఉప్పు, ఇవి కాదు. అసలైనటువంటిది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సూత్రం. అసలే కలికాలం అమ్మా. ఇప్పుడే వేసుకోవట్లేదు. వద్దంటే అందరూ మానేస్తారు. ఎలాగో మానేశారుగా, నేను కొత్తగా మానిపించేది ఏముందండి? నేనేమన్నా కొత్తగా మానిపించట్లేదు కదా. నేనేమని చెప్తున్నాను? భార్యాభర్తలు ఇద్దరి మధ్య అనుబంధం అనే సూత్రాన్ని పెంచుకోండి. అది మీకు కనిపిస్తే చాలు. ఆ అనుబంధం ఎంత దూరంలో ఉన్నా కూడా ఒకళ్ళతో ఒకళ్ళకి మనం హాట్ లైన్ లో మాట్లాడుకుంటే, మనసుతో మాట్లాడుకుంటూ మేఘ సందేశాలను పంపించుకుంటాం. ఒక హాట్ లైన్ అంటే ప్రత్యేకమైనటువంటి ఆఫీసులకు మధ్యలో ఉంటుంది. అది వాళ్ళే మాట్లాడుకుంటారు. అట్లా మీ ఇద్దరు అలాంటి 2 కమ్యూనికేషన్ ఉండాలి. అది మీకే. ఇప్పుడు మరి అక్కడేమో సూత్రం కట్టారని చెప్పాం కృతయుగంలో. మళ్ళీ త్రేతాయుగానికి వచ్చేసరికి పాణిగ్రహణమే అన్నాం. మళ్ళీ ద్వాపర యుగానికి వచ్చేసరికి మంగళసూత్రాలు కట్టేసి రుక్మిణీదేవే అక్కడ చెప్తోంది, మంగళసూత్రమును ఎంత మదినం వినదో కదా అని అమ్మవారి గురించి అంటుంది. అంటే ఇక్కడ మళ్ళీ సూత్రాలు వచ్చాయి. మన కలియుగంలో కూడా సూత్రాలు ఉన్నాయి. అంటే నెక్స్ట్ జనరేషనే కదా.
ఉన్నాయి. అంటే ఇవి పెళ్ళి అంటే ఇట్లాగే ఉండాలి, మంగళసూత్రం కడితేనే పెళ్ళ. ఎవరైనా లాయర్లను అడిగితే వాళ్ళు చెప్తారు పెళ్ళి అయిందంటానికి ముఖ్యమైన స్టెప్పులు కొన్ని ఉన్నాయి, ఆ స్టెప్పులు అయితే పెళ్ళి అయిపోయినట్టే. అంటే చట్టం ప్రకారం ప్రస్తుతం అంటే ఈ రోజు దాకా చెప్పుకోవాలి కదా, నిజమే నిజమే, ఈ రోజు దాకా చెప్పుకోవాలి కదా. కనుక అసలు కనబడని సూత్రం ఒకటి, పాణిగ్రహణం ఒకటి, మంగళసూత్ర ధారణ ఒకటి. ఇప్పుడు ప్రస్తుత చట్టంబద్ధంగా ఎందుకంటే ఎవ్రీ మ్యారేజ్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ అంటారు. ఆ రిజిస్ట్రేషన్కి కావలసినటువంటి ముఖ్యమైన పారామీటర్స్ చాలా గొప్పగా చెప్పారు ఇవన్నీ. ఇవి అంతేగాని కళ్యాణం అంటే దేవతల కళ్యాణం, మనం కూడా కళ్యాణం చేసుకోవచ్చు, మానవులు కూడా కళ్యాణం చేసుకోవచ్చు. లోక కళ్యాణం కదా దేవతల కళ్యాణం అన్నారు. అవును, మనం అంటే మానవులు పెళ్లి చేసుకునేటప్పుడు ఏమంటాము, ఒకళ్ళకొకళ్ళు కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదశతం అని చెప్తూ మమ జీవన హేతునా అంటాడు. నా జీవనానికి నువ్వే కారణం ఇహ అని చెప్తూ కడుతుండారు. అవునా? అక్కడ లోక కళ్యాణ హేతునా అని చెప్తారు, అంటే లోక కళ్యాణం కోసం అని. కళ్యాణానికి పెళ్లికి దేవుళ్ళు పెళ్లి చేసుకునేది మన కోసం, మనం పెళ్లిళ్ళు చేసుకునేది మన కోసం. చాలా బాగా వివరించారండి. ఇది కళ్యాణం అంటే.